సింధూర అయితే అలా ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చక్రం బాబాయ్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, ఆ కంసాల అయినా వాళ్ళ కూతురు ఫోన్ చేసిందమ్మా, నీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పి అంటాడు. దాంతో సింధూర అయితే ఆ ఫోన్ తీసుకొని హలో ఏంటి సుగుణ చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న సుగుణ అయితే అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలక్క అని చెప్పి అంటుంది. ఏంటది చెప్పు సుగుణ అని చెప్పి అంటూ ఉంటే అక్క ఆ గాజులు చంటియే దొంగతనం చేశాడని అందరూ అంటున్నారు కదా, ఊర్లో కూడా అలాగే నమ్మించారు కదా, కానీ కాదక్క చంటి అస్సలు ఆ తప్పు చేయలేదక్క. నిజం చెప్పాలంటే చంటి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి రవిబాబు వచ్చాడు. రవిబాబు వచ్చి 2 గాజులు అమ్మేసి డబ్బులు తీసుకున్నాడు. చంటి అన్నయ్య అప్పు మాత్రమే తీసుకున్నాడు. ఆ రవిబాబు గాజులు అమ్మేసి డబ్బులు తీసుకుని మా నాన్నకు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కానీ నిజం బయటకు చెప్పావంటే నిన్ను చంపేస్తానని మా నాన్నని బెదిరించాడక్క అని చెప్పి అంటుంది. అది వినగానే సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక రవిబాబు గురించి నిజం తెలుసుకున్న సింధూర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే చంచలమ్మతో ఇలా అంటూ ఉంటాడు. చంచలమ్మ, చంటి ఆ రోజు కంసాల ఆయన దగ్గర గాజులు అమ్మలేదంట, 30,000 అప్పుగా తీసుకున్నాడంట. తన భార్య పుట్టినరోజు కోసం ఏదైనా కొందామని చెప్పి 30,000 అప్పుగా తీసుకొని తను వచ్చాడంట. నాకు ఈ విషయం ఇప్పుడే కంసాల ఆయన చెప్పాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంచలమ్మ షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.